హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన దోసకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా వస్తుంది అనమాట. నేను ఇక్కడ 100 గ్రాముల పప్పుకి 200 గ్రాముల దోసకాయ, అలాగే ఒక చిన్న టమాటా, ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. తర్వాత దోసకాయని ఇలా పీల్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అన్నిటిని, పచ్చిమిర్చి, టమాటా, దోసకాయని. విత్తనాలతో సహా వేసుకోండి, కొంతమంది విత్తనాలు వేయరు. ఈ దోసకాయ కర్రీకి విత్తనాలే టేస్ట్ అనమాట. ఉట్టి కండేస్తే సవ్వగా ఉంటుంది, టేస్ట్ ఉండదు. తర్వాత పప్పుని నీట్గా వాష్ చేసుకుని ఒక కుక్కర్ తీసుకుని అందులోకి పప్పు, అలాగే మనం కట్ చేసుకున్న వంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందులోకి యాడ్ చేయండి. అలానే ఒక రెమ్మ చింతపండు, ఎక్కువ అవసరం లేదు, కొంచెమే. అలానే ఒక 2 స్పూన్స్ వరకు కారం, మీ స్పైసీకి తగ్గట్టు కారము వేసుకొని ఒక గ్లాసు కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ పోసుకోండి. చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట పప్పు. సిమ్లో 2 విజిల్స్, హైలో 1 విజిల్ వచ్చేదాకా పెట్టుకోండి. పప్పు చాలా క్రీమీగా స్ట్రెచర్ వస్తుంది. అలానే ఇలా కుక్ అయినాక అందులోకి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా మెదుపుకోండి. ఇలా మెదుపుకుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత దీనికి మనం పోపుకి వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర యాడ్ చేసుకొని ఒక 4-5 మెంతులు, ఈ మూడింటిని కూడా మంచిగా దంచుకోండి కచ్చాపచ్చాగా. మరీ మెత్తగా ఏం అవసరం లేదు. ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని దాని మీద ఒక 2 నుంచి 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి మనం పోపుని యాడ్ చేద్దాము. ఆల్రెడీ జీలకర్ర అవన్నీ దంచుకున్నాం కాబట్టి ఇక్కడ ఆవాలు, అలాగే ఎండుమిర్చి యాడ్ చేసి, కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయలు వేగినాక కొంచెం పసుపు, మనం నూరుకున్న వంటి జీలకర్ర, వెల్లుల్లిపాయ, మెంతుల మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి జస్ట్ ఒక 2 or 3 సెకండ్స్ మాత్రమే వేపుకోండి, లేకపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న వంటి పప్పుని ఇందులోకి యాడ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన దోసకాయ పప్పు రెడీ అనమాట. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.